దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు గల లేఖన భాగాన్ని దయచేసి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన ఆదివారం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ సంఘానికి పౌలు గారు చెప్పాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం, పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. మళ్ళా అంటున్నాడు 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ జీవితాన్ని గురించి, విశ్వాస జీవితాన్ని గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క జీవితంలో ఒకవేళ గడిచిన సంవత్సరంలో కానీ, గడిచిన దినాలలో కానీ ఒడిదొడుకులు ఉండవచ్చు, పరిస్థితులు ఉండవచ్చు, బలహీనతలు ఉండవచ్చు. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను ఏదో సాధించాను, ఇదివరకే నా భక్తి అయిపోయింది, ఇదివరకే నేనేదో గెలిచాను, నేనేదో సాధించాను, నేను దేవుని కొరకు నిలబడ్డాను అని అనుకోవటం లేదు అని. తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను దేని నిమిత్తమైతే పట్టబడ్డానో నేను దాన్ని పట్టుకొని వలనే నేను పరిగెత్తుచున్నాను. మరలా వెంటనే అంటున్నాడు, మరలా నేను ఏది పట్టుకున్నానని నేను ఇదివరకే నేను మరలా పట్టుకున్నాను నేను తలంచట్లేదని మరలా అంటున్నాడు. అంటే పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, క్రైస్తవ జీవితం తర్వాత అంటున్నాడు కదా ఆయన, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం పొందవాలని, పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితము వెనక ఉన్నవి మరచి, గడిచిన సంవత్సరంలో మన జీవితాల్లో కలిగిన అది ఒడిదుడుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అది ఒకవేళ మన జీవితంలో దేవునికి దూరమైన సందర్భాలు కావచ్చు, ఒకవేళ మన జీవితాల్లో భక్తి చేయలేని పరిస్థితులు కావచ్చు, ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కావచ్చు, ఒకవేళ మనము దేవునికి విరోధముగా నడిచిన సందర్భాలు కావచ్చు, అది ఏదైనా సరే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, అది నేను మర్చిపోతాను, అది నేను మర్చిపోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకనగా నేను నా దృష్టి అంతా కూడా వెనక ఉన్న వాటి వైపు లేదు, కానీ ముందున్న యేసు వైపు, ఆయన చేతిలో ఉన్న బహుమానం వైపే తన గురంతా కూడా నిలిపేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కూడా క్రైస్తవులముగా, మనము కూడా దేవుని ప్రజలముగా మనం నేర్చుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే, గడిచిన దినాలలో జరిగిన ప్రతీది కూడా మనము మరిచిపోయి ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు నూతనమైన వ్యక్తులుగా మన ఎదుట దేవుడు ఏదైతే, ఏ బహుమానం అయితే దేవుడు మీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో, మీ కొరకు దేవుడు ఏదైతే దాచిపెట్టాడో దాని వైపే మీ గురి ఉంచాలి తప్ప, ఇక జరిగిపోయిన ఫాస్ట్ లైఫ్ మన ఎదురు పెట్టుకుంటే
ఈ నూతన సంవత్సరం మనము సరైన భక్తి మనము చేయలేము. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనం సరిగ్గా నడవలేం. ఎప్పుడు నడవగలం? వెనుకను మరిచినప్పుడు. మీ జీవితాల్లో ఒకవేళ అది ఏదైనా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయేమో, దేవునికి దూరమైన పరిస్థితులు ఉన్నాయేమో. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారండి. పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా దేవుళ్ళు జారిపోయిన వాళ్ళు ఉన్నారు, జారిపోయి మరలా తిరిగి లేచి దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు గురించి మనందరికీ తెలుసు కదా. యేసు ప్రభువు వారి ద్వారా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యునిగా ఎన్నుకున్నాడు. అపోస్తలుడిగా పిలువబడ్డాడు. దేవునితో పాటు, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పేతురు జీవితంలో ఎన్నో బలహీనతలు. యేసయ్య దగ్గర ఉన్నా, దేవుని యొక్క మాటలు వింటా ఉన్నా, అంటే దేవుని సన్నిధానికి వెళ్తా ఉన్నా, పేతురు తన జీవితం అంతా బలహీనత, అవిశ్వాసము, తన జీవితం అంతా గందరగోళం, క్షమాపణ లేని తనం, అన్ని తన జీవితం అంతా ఇవే చుట్టుముట్టుకొని ఉన్నాయి. ఇవే పరిస్థితులు మనకు తెలుసు కదా. పేతురు గాలిని చూసి మునిగిపోసాగాడు, అవిశ్వాస అయిపోయాడు. చిన్నపిల్లడు చూసి భయపడ్డాడు. నువ్వు యేసయ్యతో ఉన్న వ్యక్తివి కదా అంటే, అమ్మో నేను యేసయ్యతో నేను లేనని తన మీద తాను ఒట్టు పెట్టుకొని చెప్పించుకోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. యేసు ప్రభువు దగ్గరికి, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు నేను క్షమించాలి అని ఎవరితో గొడవ పెట్టుకున్నాడు. వచ్చి యేసయ్య డౌట్ అడుగుతున్నాడు. అంటే పేతురు జీవితం అంతా కూడా ఆ యొక్క గెచ్చమైన తోటలో కూడా యేసు ప్రభువుని పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని మల్లుకు అనే వ్యక్తి యొక్క చెవిని కట్ చేసేసాడండి. పేతురు యొక్క జీవితం నేను ఎలాగ ఉందో, క్రైస్తవుడే, రక్షణ పొందిన వ్యక్తి, యేసయ్యకి సమీపముగా ఉన్న వ్యక్తి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకుని వెళ్ళేవాడు? పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురిని. అంటే పేతురు యొక్క జీవితం అంతా ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా, ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా, చివరికి ఎక్కడి నుంచి వచ్చాడో, యేసయ్య మరణించి ఆ యొక్క శిలువ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్లి చేపలు పడటానికి వెళ్ళిపోయాడండి. ఇది పేతురు యొక్క బయోగ్రఫీ. పేతురు వెనుకున్న జీవితం అంతా అది భయంకరమైన, దేవునికి విరోధమైన జీవితం అది. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు మేడగదిలో దేవునికి అభిషేకంతో నింపబడ్డాడో, పేతురు యొక్క వెనక జీవితం అంతా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు యొక్క ఆ యొక్క జీవితంలో ఏదైతే దేవునికి విరోధంగా జీవించాడో, యేసయ్య నాకు తెలియదని బొంకాడో, యేసయ్య మీద ఎలాగైతే దేవునికి దూరంగా పారిపోయాడో, అటువంటి పేతురు యొక్క జీవితం మార్చబడి ఇప్పుడు తన ఎదుట ఉంచబడింది ఏదో తెలుసా? సంఘానికి మూల స్తంభముగా పేతురుని దేవుడు మార్చాడు. చెప్పలకూడదు, దేవునికి నామని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2023 సంవత్సరం ఒకవేళ నీ జీవితంలో ఎన్నో సమస్యల చేత నువ్వు బాధించబడ్డావేమో, ఎన్నో నిందల చేత నువ్వు బాధించబడ్డావేమో, ఎన్నో ఫెయిల్యూర్స్, దేవునికి విరోధముగా నువ్వు జీవించిన పరిస్థితులు ఉన్నాయేమో, ఎన్నోసార్లు దేవులో ఆత్మీయతలు దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. అయితే రాత్రి దేవుడు మనకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ వెనక ఉన్న వాటిని మరచి ముందున్న క్రీస్తు వైపు చూచి నువ్వు నడవగలిగితే, నీ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు తిరిగి కట్టుకొనగలిగితే, దేవుడు మరలా నీ పాదాలు స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు 94వ కీర్తన 18వ వచనంలో, 94వ కీర్తన 18వ వచనం చదవండి. 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటున్నాడండి, నా కాలు జారిపోయింది, నేను పడిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, నేను ఆత్మీయతలో దిగజారిపోయాను అని అనుకుంటా ఉంటే వెంటనే ఏమి జరిగిందంట? యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి 2024 సంవత్సరం మనకి ఎలాగ ఉండాలంటే, మనం 2023 సంవత్సరం జరిగినవన్నీ కూడా మన వెనకున్న జీవితం అంటే, అదే పౌలు అంటున్నాడు కదా, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచు, నేను గురి యొద్దకు నేను పరిగెత్తుచు ఉన్నాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మన జీవితాల్లో వచ్చే ప్రతి ఒడిదుడుకులు, ప్రతి కష్ట నష్టాలు, ప్రతి వ్యాధి బాధలు, గడిచిన దినాల్లో అది ఏదైనా సరే, ఏ సమస్య అయినా, అది ఏ కష్టమైనా, మిమ్మల్ని దేవుని నుంచి అది దూరము చేసిన, మిమ్మల్ని దేవుని సన్నిధి ఏదైతే దూరము చేసిందో వాటన్నిటిని మరచి మనం ముందుకు సాగేవారిగా ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఒక రోజులో చేసేది కాదండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక సంవత్సరం అయిపోయింది,
ఇక నా భక్తి జీవితం ముగించబడింది కాదండి. ఏదో ఒక 2 సంవత్సరాలు చేసి ఇంక పరిగెత్తని అయిపోయింది కాదండి. నేను 1 సంవత్సరం చేసి ఇంకా అది కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని రాజ్యము చేరే వరకు మనం నిరంతరం భక్తి మార్గంలో నడవవలసి ఉండాల్సిందే. హల్లెలూయా. అంతేగాని పౌలు గారు అంటున్నదే, నేను ఇదివరకే సాధించాను, నేను ఇదివరకే పట్టుకున్నాను, నేను ఇదివరకే గెలిచాను అని అనుకోవట్లేదు. ఈరోజు నువ్వు కూడా ఏమనుకో తెలుసా, నా భక్తి అయిపోయింది అని అనుకోకూడదండి. నువ్వు నా ప్రార్థన అయిపోయింది, నా మందిరానికి వచ్చాను ఇంకా అయిపోయింది కాదండి. నేను బాప్తిసం తీసుకున్నాను ఇంకా నా యొక్క పని అయిపోయింది కాదు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు డే బై డే నువ్వు ఆత్మీయముగా కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రార్థన జీవితం, భక్తి జీవితం, నువ్వు ఆత్మీయతలో దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ నువ్వు దగ్గరగా కేంద్రీకృతమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు పడిన వాళ్ళు పడిన చోటే ఉంటున్నారండి. తెలుగు తెలిసే వరకు తెలియదు దేవుని యొక్క ప్రేమ గురించి. పడిన వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. పడిన వాళ్ళు ఇంకా అదే బురదలో చిక్కుకొని పోతా ఉన్నారు. పడిన వాళ్ళ లోకంలో వాళ్ళు ఇంకా దేవునికి దూరం అయిపోయి కఠినమైపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల దేవునికి ఏ ప్రయోజనం కూడా, దేవుని వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం కూడా ఉండదండి. ఎన్నోసార్లు చెప్పే, దావీదు దేవునికి దూరమైన దేవుని కృప దగ్గరికి వచ్చి మరలా బలపరచబడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టడుగుకి వెళ్ళిపోయాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, దేవునికి విరోధముగా గర్వించి తన ప్రజలు లెక్కించాడు. అటువంటి వ్యక్తిని దేవుడు స్థిరపరిచి దావీదుని హృదయానుసారుడుగా మార్చాడు. సౌలేమను అంతకంతకు దేవుని కృప దగ్గరికి పరిగెత్తకుండా దిగసారిపోతా ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఎలాగో ఉన్నాం. పేతురు కూడా చూడండి, తిరస్కరించాడు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి మరలా దేవుని యొక్క కృప చేత నింపబడ్డాడు. కానీ యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయి ఏం చేశాడంట, ఉరిపోసుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అంటే యూదా ఇస్కరియోతుకి అర్థం కాలా. ఒకవేళ యూదా ఇస్కరియోతు తిరిగి వచ్చి, అయ్యా యేసయ్యా నన్ను క్షమించు అంటే ఒకవేళ క్షమించేవాడేమో దేవుడు. కానీ యూదా ఇస్కరియోతు ఆ మార్గాన్ని ఎంచుకోలేదండి. పేతురు ఆ మార్గాన్ని ఎంచుకొని ఎప్పుడైతే కోడి 3 మార్లు కూసిందో వెంటనే తనలో పశ్చాత్తాపం అనేది కలిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగ ఉంటున్నాం, మన భక్తి జీవితం ఎలాగ ఉంటుంది? మనము ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం మరలా తిరిగి కట్టబడాలి, తిరిగి నిర్మించబడాలని మనం ముందుకు సాగే వారిగా మనం ఉంటున్నామా? సంసోను జీవితం మనందరికీ తెలుసు కదా. ఎలాంటి వ్యక్తి, దేవుని కొరకు బలముగా నిలబడిన వ్యక్తి, గాడిద ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తి, నక్కల్ని 300 నక్కలు పట్టుకుని ఫిలిష్తీయుల చేతులకు విడిచిపెట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో బలహీనుడైపోయి ఫిలిష్తీయుల కుల్లోనికి వెళ్ళి అక్కడ ఎగతాళి చేయబడ్డాడు. కానీ ఆ చివరి నిమిషంలో ప్రార్థన చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే బలహీనపడ్డాడో అదే వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా చివరి మూమెంట్ తన బలమైన శక్తి చేత దేవుడు నింపి నడిపించాడండి. హల్లెలూయా. అందుకని సంసోను యొక్క పేరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిలో రాయబడి ఉంది. హల్లెలూయా. సంసోను మరలా తిరిగి నిర్మించబడ్డాడు, తిరిగి కట్టబడ్డాడు. ఆయన ఈ 2024 సంవత్సరం నీ కుటుంబం తిరిగి కట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం తిరిగి నిర్మించబడాలి, నీ ఆత్మీయ జీవితం నువ్వు తిరిగి మరలా దేవుని కొరకు రోషముగా నిలబడాలి. నువ్వు మరలా దేవుని కొరకు రోషముగా ప్రార్థన చేసే గుంపులో నీ పేరు ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు శక్తివంతమైన భక్తుడిగా నువ్వు మార్చబడాలి తప్ప మనం వెనుకున్న వాటిని వైపు ఇంకా చూచేవారిగా ఉండకూడదండి. హల్లెలూయా. వెనుకున్న వాటి వైపు చూస్తే ఏం జరిగిందో తెలుసు కదా. లోతు భార్య దేవుడు చెప్పాడు, నువ్వు వెనకకి చూడద్దు. లోతు, నువ్వు ముందుకే చూడు, వెనక చూడద్దు. నువ్వు దేవుని మాట విన్న లోతు భార్య వెనక చూసింది. వెనక చూసి ఉప్పుస్తాము అయిపోయిందని. మనం వెనక చూడకూడదండి. క్రైస్తవులుగా మనం ముందుకే సాగాలి, ముందుకే మనం చూడాలి, ముందుకే మన మార్గం. ఏదైనా ఒకవేళ మనల్ని ఎవరిని లాగినా, ఎవరైనా ఒకవేళ మనల్ని నిందించినా, పడద్రోసినా, క్రైస్తవుడు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని సంగమా, ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటాడు కదా, మళ్ళీ మొదటి విషయం మనం వస్తే, నేను గెలిచి తినైనను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత దానిని పట్టుకొనవలెనని నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను,
వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, పౌలు చెప్పిన మాట రోమీయులకు రాసిన పత్రికలో కూడా, పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. అనగా నా శరీరమందు మంచిది ఏదియు మేలైనది చెయ్యవలెను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలగట్లేదు. పౌలు గారు అంటున్నారు, నేను మేలైనది చేయాలని అనుకుంటున్నా కానీ నేను చేయలేకపోతున్నాను. ఈరోజు చాలా మంది కూడా మనం కొన్నిసార్లు ప్రార్థన చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. మనం దేవుని కొరకు రోషంగా జీవించాలనుకుంటాం, జీవించలేకపోతున్నాం. మనం దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. మనం దేవుని కొరకు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ఇది స్వయాన పలికింది ఎవరో తెలుసండి? అపోస్తలుడైన పౌలు పలికిన మాటలు. అయితే పౌలు గారు అంటున్న మాట ఏదో తెలుసా? నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన యొక్క భక్తి జీవితం అనేది ఈ రోజుతో ముగించబడేది కాదు. అది ఈ సంవత్సరంతో ముగించబడేది కాదు. డే బై డే మనం ఒకవేళ వెనక జారిన మళ్ళా దేవుని కొరకు మనం లేచి నిలబడే వారిగా ఉండాలి. మనం ఒకవేళ అపవాది మనం పడద్రోసిన, మీకా అంటున్నాడు 7వ అధ్యాయంలో, మీకా చూడండి ఎంత శక్తివంతంగా పలుకుతున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా శత్రువా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా ఏం చెబుతున్నాడండి? ఎవరితో చెబుతున్నాడు? మీకా శత్రువుతోటి. శత్రువు ఎవరు? అపవాది. దేవునితో కాదండి మీకా చెబుతుంది, అపవాదితో చెబుతున్నాడు. అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏమని? నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను ఒకవేళ క్రింద పడ్డా నేను తిరిగి లెగుస్తాను. నేను ఒకవేళ అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు కూడా ఈ మాటే చెప్పాలి. దేవునితో కాదండి, ఎవరితో చెప్పాలి? నీ ఫెయిల్ అయిన సందర్భాల్లో, నువ్వు దేవునికి దూరమైన సందర్భాల్లో, నువ్వు బలహీనపరచబడిన సందర్భాల్లో, నీ జీవితంలో అది ఏదైనా సరే కలిగిన సందర్భాల్లో నువ్వు నీ శత్రువుతో చెప్పి మరలా నువ్వు తిరిగి దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుడు నీ యొక్క పాదాలు బండ మీద నిలబడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. నీ మార్గాల్ని బలపరచగలిగిన దేవుడు ఆయన. నువ్వున్న స్థితి నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి నేను తలగా నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అందుకని కీర్తనకారు 47వ కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, 47వ కీర్తన 44వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా.
జిగట గల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. దావీదు జీవితం కూడా మనందరికీ తెలుసు కదండి. తన వ్యక్తిగతముగా ఎన్నోసార్లు దేవునికి దూరం అయ్యాడు. రెండవదిగా సౌలు ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకనొక టైంలో తన కుటుంబస్తులు దావీదు మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఇన్ని పరిస్థితుల్లో కూడా, ఇంత సిచ్యువేషన్ లో కూడా వాటన్నిటిని మర్చిపోయి దేవుని కొరకు దావీదు నిలబడగలిగాడు. ఎన్ని ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, దావీదు దేవుని సన్నిధానంలో నిలబడి అంటున్న మాట, జిగట గల దొంగ ఊపిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి ఆయనను పైకి లేపి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనం ఎలాగ ఉన్నాం, మన పరిస్థితి ఎలాగ ఉంది? ఈరోజు నీ వెనక ఉన్న వాటి 2023 సంవత్సరంలో నీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నువ్వు మర్చిపోయి ఈ సంవత్సరం దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన దేవుని కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా, దేవుని సన్నిధానం నిందారహితుడిగా, దేవుని నిందారహితురాలుగా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని మనం గడిచిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం లాగా మనం జీవిస్తాం అనుకుంటే మనం దేవుని దగ్గర ఆశీర్వాదాలు కూడా పొందలేమండి. కాబట్టి రాత్రి మనం దేవుని దగ్గర తీర్మానం తీసుకోవాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. పేతురు తన జీవితంలో, పాత జీవితంతో పోవటానికి దాదాపు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు జీవితం అంతా కూడా కొత్తదైపోయింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన జీవితంలో ఉన్న పాత జీవితం అంతా గతించిపోతా ఉంటుంది. పాత జీవితం అంటే గడిచిన దినాలన్నింటిలో జరిగిన ఆ చేదు అనుభవాలన్నీ కూడా దేవుడు వాటిని నూతనమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నయోమి అదే అంటుంది, నేను మారాగా ఉన్నాను. ఆ మారా లాంటి జీవితాన్ని దేవుడు మధురముగా మార్చాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడండి? మోయాబులో ఉన్నప్పుడు మార్చలేదు. మరలా తిరిగి బెత్లెహేముకు ప్రయాణమైనప్పుడు నయోమి కుటుంబాన్ని దేవుడు మరలా మారాగా ఉన్న జీవితాన్ని మధురముగా మార్చాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో వెళుతున్న ఆ చేదైన అనుభవం, అది ఏదైనా సరే, నువ్వు మరలా దేవునికి సన్నిధానంలో నువ్వు పురికొల్పబడి నీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకొని నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితాన్ని, దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు పునరుద్ధరించుకోగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. బలహీనుడైన పేతురు ఏం చేశాడు తెలుసా? పేతురు వెనక జీవితం అంతా బలహీనమేనండి. ప్రతిదానికి బలహీనమైపోయేవాడు. గాలిని చూసి మునిగిపోసాగేవాడు, చిన్నపిల్లని చూసి భయపడేవాడు, ప్రతిదానికి భయపడేవాడు, కోపోద్రేకం, ఉద్రేకం, ఎక్కడికి వెళ్ళినా భయంకర టెంపర్ గా ఉండేవాడు. ఇదంతా పేతురు యొక్క వెనక జీవితం. ఇదంతా పేతురు యొక్క బయోగ్రఫీ అంతా ఇదే. ఎప్పుడు కూడా సరిగ్గా నిలబడిన వ్యక్తి కాదు. ఏ గాలికి పడితే రెల్లుగా ఉన్న వ్యక్తిని యేసయ్య కేఫాగా మార్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. నీ కుటుంబాన్ని కూడా మార్చగలడు. నీ యొక్క ఒడిదుడుకులుగా ఉన్న జీవితాన్ని కూడా దేవుడు స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. బలపరచగలిగిన దేవుడు ఆయన. నేను తన ఎదుట శక్తిమంతులుగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అంచె దినాల్లో దేవుని కృపకు మనం దూరం అయ్యే వారిగా కాకుండా మన జీవితంలో మనం ఎక్కడ మన ఆత్మీయ జీవితం లాస్ అయితే మరలా వెంటనే మనం దేవునికి కృప దగ్గరికి వచ్చి, దేవా నన్ను బలపరచయ్యా. యాకోబు యోసేపు జీవితంలో మనం, ఏశావు జీవితం కూడా అదే. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. అసలు ఏశావు ఏదైనా చేసాడు దేవునికి? ఏశావు జీవితంలో ఎక్కడ మనకు రాంగ్ కనపడుతుంది? ఎక్కడా లేదండి. తన తమ్ముడి చేతులను మోసపోయి జ్యేష్ఠతో హక్కు నమ్మేసుకున్నాడు. కానీ యాకోబుని నేను ప్రేమిస్తున్నాను, ఏశావుని ద్వేషిస్తున్న దేవుడు ఎందుకన్నాడు తెలుసా? యాకోబు జీవితం అంతా మోసమేనండి. తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన మామను మోసం చేశాడు. ఆ యాకోబు అనే పేరుకి మోసగాడు అని అర్థం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత మోసగాని దేవుడు ఎలాగ ప్రేమిస్తే ఎలాగ చెప్పగలుగుతున్నాడు పాష గారండి? ఎలా చెబుతున్నాడు? హోషేయ గ్రంథంలో కదా మాట ఉంది, చదవండి. హోషేయ గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా,
ఏశావు యాకోబునకు అనకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవాకు ఏశావును ద్వేషించాను. చాలండి. యాకోబు జీవితం అంతా మనకి తెలుసు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా మోసం చేసేవాడు. ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. దేవుడు తన తండ్రి ద్వారా రావాల్సిన దీవెనలని యాకోబు కొట్టేశాడు. ఏశావు ఏ దీవెన లేదు. కానీ మోసగాడైన యాకోబుని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు చెప్పగలరా ఎవరైనా? ఎందుకు ఆ మాట పలికాడు దేవుడు? అంత మోసగాడైనా తన జీవితము, తన వెనకున్న జీవితం అది ఏదైనా సరే, ఆ ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో గడిపి తన వెనక ఉన్న జీవితం అంతా కూడా ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు ఒప్పుకున్నాడండి. దేవుడు ప్రత్యక్షమై, యాకోబు నీ పేరేంది? నా పేరు యాకోబయ్యా. అనగా నేను మోసగానయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నేను తండ్రి నుంచి పారిపోయి వచ్చానయ్యా, నా పరిస్థితి అంతా చెప్పుకున్న తర్వాత అప్పుడు దేవుడు తన పాత జీవితం అంతా కొట్టివేసి ఆ రోజు యాకోబుకు ఒక నూతనమైన జీవితాన్ని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా దేవుని సన్నిధానంలో మన పాత జీవితం అంతా క్రొత్త జీవితముగా మార్చబడుతుంది. దేవుని సన్నిధానం నువ్వు గడుపుతున్నప్పుడల్లా, నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడల్లా, నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడల్లా నీ పాత జీవితం అంతా కూడా కొట్టివేయబడతా ఉంటుంది. నీ పాత జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. నువ్వు పాత జీవితంలో వెళ్ళిన మార్గాలన్నీ కూడా అవి చెరిపివేయబడి నూతనమైన మార్గంలోనికి దేవుడు మన యొక్క అడుగులు స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్న ప్రియ దేవుని సంగమా, ఈ సంవత్సరం నూతనముగా నడవాలి, నూతనమైన పద్ధతిలో నువ్వు నడవాలి, నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి, నువ్వు నూతనమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే పాత జీవితాన్ని అంతా మనం ఏం చేయాలి తెలుసా? మన వెనుకున్న జీవితాన్ని మరిచిపోవాలి. హల్లెలూయా. డిలీట్ చేయాలి. ఫోన్లో మెసేజ్ వచ్చినాయి అనుకోండి, డిలీట్ చేస్తారు ఆప్షన్. ఇంకా ఫోన్లో మెసేజ్లు కనపడవు. మనం వెతికిన మనము కూడా మన యొక్క 2023 సంవత్సరంలో ఈరోజు ఒక చిన్న తీర్మానం తీసుకుని వెళ్ళాలి. 2023 సంవత్సరంలో నేను ఏది ఇబ్బంది పెట్టినయో, నేను ఏది కలవర పెట్టినయో, నేను ఏది భయపెట్టినయో, నేను ఏది దేవునికి దూరం చేసినయో, నేను ఎవరు గాయపరిచారో, నేను ఎవరు, అది ఏదైనా సరే ఈ రాత్రి దేవుని సన్నిధిని డిలీట్ చేసి నీ మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకుంటే దేవుడు ఈ రాత్రికి నూతనమైన వ్యక్తిగా, నూతనమైన మనసుతో దేవుడు నింపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మన మైండ్ అంతా కూడా పాత జీవితం, పాత ఆలోచన 2023 జరిగినవన్నీ కూడా పెట్టుకుంటే ఈ సంవత్సరం మనం ఎలాగే వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా ఏ ప్రతిఫలము ఉండదండి. అందులో యేసు ప్రభువు చివరిగా ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుని, యేసు ప్రభు వారు ఆయన ఉపమానం చెబుతా, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలో పోయాలి. క్రొత్త ద్రాక్షరసము పాత తిత్తులలో పోయకూడదు. ఒకవేళ పోస్తే ఏం జరిగిందట? క్రొత్త తిత్తులు అనగా సంచులు అన్నమాట, అవి పిగిలిపోతాయి, అంటే ప్రయోజనం ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఈ తిత్తులు, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తిత్తులు అనేది మనసుకు సాదృశ్యం అండి. క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లో పోయాలి. అలాగే ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయుడు, పోసిన ఎడల
క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్ష రసము పాత ద్రాక్ష రసము త్రాగి వెంటనే క్రొత్త దాన్ని కోరువాడెవడు లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇక్కడ యాక్చువల్ యేసుప్రభువు అన్న మాట పాత ద్రాక్ష రసము, క్రొత్త తిత్తి అనగా సంచి, పాత సంచి, ఇదంతా మన హృదయానికి సాదృశ్యం అండి. ఎవడు కూడా పాత సంచులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయాడు. ఒకవేళ పోస్తే ఏమైంది? ద్రాక్ష రసము పిగిలిపోయి, రసము కారిపోయి, తిత్తులు పాడైపోతాయి. అనగా దీనికి ఆత్మీయ అర్థం ఏంటంటే, నీ హృదయము పాతదిగా ఉంటే దేవుని యొక్క వాక్యము గాని, దేవుని శక్తి గాని నీ లోపలికి వెళితే అది ఏ ప్రయోజనం కూడా ఉండదు. రసము కారిపోవడం, అది వ్యర్థమైపోతానే ఉంటుంది. అది నీ లోపల పని చేయదు. ఎందుకని? నీ హృదయం పాతదిగానే ఉంది. నీ హృదయం పాత అయిపోయింది. రెండోది, సంచి అంటే హృదయం అనేది ఏమైపోతుంది? సంచి పిగిలిపోతుంది. అనగా మన హృదయం పాడైపోవటం తప్ప దాని వల్ల ప్రయోజనం ఏది ఉండదు. అయితే క్రొత్త ద్రాక్ష రసం ఎక్కడ పోయాలి? క్రొత్త తిత్తులలో, అనగా నూతనమైన హృదయంలోనే పోయాలి. నీ హృదయం నూతనముగా ఉంటే దేవుని యొక్క వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడు అది నీ హృదయాన్ని కూడా మార్చి నీ హృదయంలో కార్యము జరిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా క్రొత్తదే. మన్నా అందుకనే డే బై డే ప్రతిరోజు పాత నిబంధన గ్రంథంలో మన్నా దేవునికి వాక్యం సాదృశ్యం ఉంది కదా. ఏ రోజుకు ఆ రోజు అది ఎలాగ ఉంటుంది? అది రిఫ్రెష్ గా ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజే. అది ఒకవేళ రోజు మారిపోయిన ఆ యొక్క ఏమైపోయిందంట, ఒక రోజు మారిపోయిన పాడైపోయింది. ఏ రోజుకు ఆ రోజు అనగా దేవుని యొక్క వాక్యము అది సజీవమైనది. అది ఏ రోజుకు ఆ రోజు అది జీవము కలిగినది, అది క్రొత్తది, అది శక్తివంతమైనది. ఇప్పుడు అంత శక్తివంతమైన వాక్యము పాత హృదయాల్లోకి వెళితే ఏమి పని చేస్తుంది చెప్పండి? ఏ హృదయాలకు వెళ్ళాలంటే ఇప్పుడు ఏ సంచులోకి వెళ్ళాలి? అది క్రొత్త సంచులోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం క్రొత్త సంవత్సరానికి వెళ్ళే మంచిదే. క్రొత్త క్యాలెండర్, క్రొత్త బట్టలు అన్ని క్రొత్తవే. అయితే నీ హృదయం క్రొత్తదిగా ఉందా? నీ హృదయం అనే సంచి క్రొత్తదిగా లేకపోతే ఈ సంవత్సరం ద్రాక్ష రసం అనగా ఎంత దీవెన దేవుడు కుమ్మరించినా, ఎంత ఆశీర్వాదం కుమ్మరించినా, దేవుడు నీకు ఎంత కృపను కుమ్మరించినా అదంతా ఏమైపోయిందట? కారిపోయింది. నో యూస్. కారిపోవడం అంటే నిష్ఫలమైపోయింది అండి. కాబట్టి ఈ మొదటి విజ్ఞాపన కూడికలో మన హృదయం అనే సంచి ఎలా ఉంది? మిగిలిపోయి కారిపోతుందా? దేవుడిచ్చిన దీవెలన్నీ కూడా వ్యర్థమైపోతా ఉన్నాయా? కాదు. ఈ సంచి క్రొత్తదిగా ఉంటే దేవుడు మనకు అందించే అనుదిన, ఆయన అంటున్నాడు అందుకని దేవుడు తన ప్రజల ఎడల అనుదినము నూతనముగా వాత్సల్యము పడుతా ఉంది. అనుదినం అండి, డే బై డే. సంవత్సరానికి ఒకసారి కాదండి. మనం 2023 అర్ధరాత్రికి చప్పలు కొట్టి అప్పుడు కాదండి. దేవునికి ప్రతిరోజు డే బై డే. ఈ రోజు అంతా దేవుడు ఒక కృప, మళ్ళా రేపు మళ్ళా ఇంకోటి. అదే కదా బైబిల్ రాయబడి సంవత్సరానికి ఒకసారి కాదండి. అనుదినము దేవునికి మన ఎడల నూతనముగా వాత్సల్యము పడుతా ఉంది. సంవత్సరానికి ఒకసారి కాదండి. డే బై డే దేవుడు మన వాత్సల్యత కలిగి ఉన్నాడు. అయితే మన యొక్క హృదయం ఎలాగ ఉంది? తల వంచే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మన హృదయం ఎలా ఉంది? పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి వైపు నేను వేగిరపడుచు ముందుకు సాగుతున్నాను. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో ఉన్న మన భక్తి జీవితం ఎలా ఉంది? ఇంకా 2023 సంవత్సరంలో మనం వాటిని విడిచిపెట్టి, వాటిని మర్చిపోయి, అవి ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగా అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధానంలో, దేవా మీకు స్తోత్రం నాయనా, అది ఎటువంటి జీవితమైనా దేవా నేను మర్చిపోతానయ్యా. ఈ సంవత్సరం నీ కొరకు నాయనా మేము నిలబడతాం ప్రభా. ఈ సంవత్సరం నాయనా మీ సన్నిధానంలో నాయనా మేము గడిచినవి మరిచి మీ కొరకు నిలబడే శక్తిని మాకు దయచేయండి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. మా హృదయాలు క్రొత్తదిగా మారాలి. మా హృదయాలు ప్రభా అవి క్రొత్త ద్రాక్షరసం పోయబడాలంటే నూతనమైన హృదయాలుగా మార్చబడాలి. నూతనమైన ప్రభా అయ్యా మీకు వందనాలు. క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులో